నా పేరు బెస్త ప్రియాంజలి అండ్ నేను మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు అలర్ట్ చేసిన క్యాడర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అండి. ఓకే. ఎలా అనిపిస్తుంది? ఎన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ ఇది? నేను 2020లో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అండ్ 2024లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళాను అండ్ ఇంటర్వ్యూ స్టేజ్లో నాది ఆగింది. అండ్ 2024లోనే మెయిన్స్ అయిన ఒక 10 డేస్కి ఇది గ్రూప్ 1 మెయిన్స్ కూడా జరిగింది అన్నట్టు. సో ఆ నాలెడ్జ్ ఇక్కడ అనేది హెల్ప్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 3.5 ఇయర్స్ ప్రిపరేషన్ అనుకోవచ్చు. ఓకే. నార్మల్గా ఎవరిని చూసినా సరే అంటే ఇంకా ఆపేద్దాం, ఏదైనా జాబ్లో సెటిల్ అయిపో, ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉంటాయి. అవన్నిటిని కట్ చేయడానికి మీరు మంచుకున్న స్ట్రాంగ్ మెంటాలిటీ ఏంటి? ఆబ్వియస్గా ప్రిపరేషన్ అనేది చాలా డిఫికల్ట్గా టఫ్గా ఉంటుంది అండ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాము బట్ మార్క్స్ రావు, ఫ్యామిలీ నుంచి ప్రెషర్ ఉంటుంది అండ్ సీక్వెన్స్గా కూడా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల కొంచెం మోరల్ అనేది తగ్గింది. బట్ మా పేరెంట్స్ కానీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అండ్ మా ఫాదర్ మా మదర్ కూడా చిన్నప్పటి నుంచి అంబేద్కర్ వాళ్ళ భావాలు కానీ ఎస్ఆర్ శంకరన్ వాళ్ళ భావాలు కానీ వాళ్ళు ఎంత కష్టపడి మన కోసం అన్ని పాలసీస్ తేవడం కానీ కాన్స్టిట్యూషన్ మేకింగ్ కానీ వాళ్ళందరి ముందు మన కష్టం చాలా చిన్న అండి. సో చెప్పండి, మా పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? నేను అగ్రికల్చర్ చేస్తాను అండి. అగ్రికల్చర్ చేస్తాను. మేము రూరల్ ప్రాంతంలో ఉంటామండి. మా పాప చిన్నప్పటి నుంచి కూడా చాలా హార్డ్ వర్క్ చేసేది, ప్రతి క్లాస్లో కూడా ఫస్ట్ వచ్చేది. తర్వాత బీటెక్ అయిపోయాక తను సివిల్స్ ప్రిపరేషన్లో ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రిలిమ్స్ పాస్ అయ్యే ₹1,00,000 తీసుకోవడం జరిగింది ఆర్థిక సహాయం. తర్వాత ఇంటర్వ్యూకి కూడా మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూ కూడా ఇదైంది. తర్వాత బట్ ఏంటంటే కొంత బాగా మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండే. అలాంటి సమయంలో మాకు కొంత రేవంత్ రెడ్డి గారు కొంత మాకు ఆర్థిక సాయాన్ని అందించారు. ఇంటర్వ్యూ వరకు వెళ్ళి పాప అనుకున్న సాధించలేకపోయింది. అయితే గ్రూప్ 4లో మాకు డిస్టిక్లో ఫస్ట్ వచ్చింది. తను అయినగా నా జాబ్లో జాయిన్ కాలేదు, వదులుకుంది. గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా మంచి ర్యాంక్ కొట్టింది. మొన్న వెరిఫికేషన్ కూడా అయిపోయింది. గ్రూప్ 1 కూడా మొన్న ఈ రకంగా అయిపోయేసరికి బ్యాక్ అయ్యేసరికి చాలా స్ట్రగుల్ అయినా, ఎందుకంటే వచ్చిన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకోవడం జరిగింది గ్రూప్ 4లో. తర్వాత ఇక మొన్న రేవంత్ రెడ్డి గారు చొరవతోని మరిగా పైన భగవంతుడు ఉన్నాడు, సంకల్పంతో ఆయన మనోధైర్యంతో మాకు మేము ముందుకు నడవడం జరిగింది. కాకపోతే చాలా ధైర్యం కోల్పోయినా మా పాప కూడా చేసి మా ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందులు పడినాం. సరే ఎనివే ఏదైనా భగవంతుడు మా అందున్నాడు. మాకు చాలా సంతోషం ఉందండి. రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత కలిగి ఉంటాం. సో థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, ఎన్నో కష్టాలు దాటుకొని అంటే వచ్చిన జాబ్స్ అన్నిటిని కూడా వదులుకోండి. ఈ జాబ్ గురించి మీకు ఎలా అనిపిస్తుంది? అసలు పిల్లల్ని ఎప్పుడన్నా అమ్మ ఏం చేస్తున్నావురా అంటే ఈరోజు పండగ అంటే నాకు పండగ అనేది కూడా తెలియదమ్మా అని పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉండేది. నిజం చెప్పాలంటే ఈరోజు నా బిడ్డకి ఉద్యోగం వచ్చిందని అంటే చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎంతో ధైర్యంతో ఈ గ్రూప్ 1 ఫలితాలని తీసుకురావడము ఇదంతా చాలా సంతోషంగా ఉంది. మాలాంటి ఎందరో తల్లిదండ్రులు ఈ బిడ్డలకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి సంతోషంగా ఉంటారు. ఈ ఉద్యోగం రావడం అయితే చాలా సంతోషంగా ఉందమ్మా. ఏం చేస్తుంటారు? నేను అంగన్వాడీ టీచర్గా చేస్తాను. 5th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లోనే చదివాను అండ్ నా యూపీఎస్సీ ప్రిపరేషన్ అంతా కూడా బయట ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏది తీసుకోలేదు. తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ స్టడీ సర్కిల్ అని ఉంది. నా ఎంటైర్ 3 ఇయర్స్ ప్రిపరేషన్ కావచ్చు, వాళ్ళే ఫండ్స్, రెసిడెన్షియల్ కోచింగ్ కానీ అండ్ 1-to-1 మెంటర్ కానీ మా డైరెక్టర్ సార్ నరసింహారెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా. అండ్ ఈ ప్రిపరేషన్లో నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు, గ్రూప్ స్టడీస్ కానీ. అండ్ నేను ఒక స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్దాం అనుకుంటున్నా ఆదిత్య ప్రవీణ్ సార్ అని. అండ్ నా ఇంటర్వ్యూ అప్పుడు కూడా మనీ లేకుండా ఉండే నాకు ఒక డాక్టర్ హెల్ప్ చేశారు, ఆదిత్య ప్రవీణ్ సార్ ఫ్రెండ్. ఎవరన్నా కోచింగ్ అంటే ఉన్నత ఆశయాలు ఉండి డబ్బులు లేక వెనక అడుగు వేసే వాళ్ళకి తెలంగాణ స్టడీ సర్కిల్ అనేది ఒక గొప్ప అవకాశం. అది ఫ్రీ కోచింగ్ ఇస్తుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాయండి. జూలైలో జూలైలో ఎగ్జామ్ ఉంటుంది. 10 months కోచింగ్, ఫ్రీ కోచింగ్ అనేది ఉంటుంది. ఈ అవకాశాన్ని అంటే ఎవరైతే సివిల్ సైడ్ రావాలనుకుంటున్నారో వాళ్ళు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నా. మా స్టడీ సర్కిల్ నుంచి మోర్ దెన్ 30 మెంబర్స్కి గ్రూప్ 1 జాబ్స్ అనేవి వచ్చినాయి.
సో నా సక్సెస్ ఏదన్నా అంటే ఆశయాలు ఉండొచ్చు, కానీ ఆర్థికంగా కూడా మెంటల్గా స్ట్రాంగ్గా అంత సపోర్ట్ మాత్రం తెలంగాణ స్టడీ సర్కిల్, షెడ్యూల్ కాస్ట్ స్టడీ సర్కిల్. ఇది ఎవరైనా ఫ్రీ కోచింగ్ ఉన్న తీసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా వచ్చి ఎంట్రన్స్ రాసి చదువుకోవాలని అనుకుంటున్నాను.